నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం మధ్యాహ్నం 2 అవుతుంది. ఇప్పుడు లేచి ఫ్రెష్ అయినా నిన్నటి కంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఫేస్ వాష్ చేసేసినాం కాబట్టి ఇమ్మీడియట్ గా విక్స్ జండుబాం పెట్టేసి వేడిగా కాఫీ సెట్ చేద్దాం. అమేజింగ్ న్యూస్ మా, నేను SBI కి లెటర్ రాసి పంపినాం కదా. ఇట్ లుక్స్ లైక్ దే హావ్ అప్రూవ్డ్ దిస్. ఇప్పుడే హోల్డ్ హాస్ బీన్ రిమూవ్డ్ అని ఈమెయిల్ వచ్చింది. ఐ థింక్ వీ కెన్ ప్రొసీడ్ విత్ ద పేమెంట్. హోప్ఫుల్లీ ఇట్ వర్క్స్ నౌ. లెట్స్ సీ. కన్ఫర్మ్ కొడుతున్నా. yes పేమెంట్ సక్సెస్ఫుల్. నోటిఫికేషన్ भी आ गया. A lot of boring math later. హంగ్రీ, వీ హావ్ పిజ్జా. ఒక స్లైస్ తిందాం. పిజ్జా పైన కొంచెం పనీర్ టాపింగ్ చేసిన, ఎక్స్ట్రా ప్రోటీన్. Moments later. బయట మొత్తం క్లౌడీ ఉంది ఈరోజు. వెదర్ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. ఎండ అనే కాన్సెప్టే లేదు. వీకెండ్ అయిపోతుంది మోవా, రేపటి నుంచి మళ్ళీ ఆఫీసే. ఐ ఫీల్ వెరీ సాడ్. అంటే అప్పుడే 4 రోజుల వీకెండ్ అయిపోయిందా? ఏంట్రా ఇదే? అట్లీస్ట్ ఇంకా ఈ రోజులో 12 గంటలు ఉంది మన చేతిలో. కొంచెం మంచిగా వాడుకుందాం. సో ఫర్ దాట్ రైట్ నౌ కొంచెం మన జాబ్ అంటే ఇంకా కొంచెం స్క్రిప్ట్ రాస్తా. 2 hours later. వామ్మో, థండర్ స్టార్మ్ వార్నింగ్ వచ్చింది. బయట వేరే లెవెల్ వర్షం పడుతుంది. ఏంద్రా ఇది? సీతలాగా హాయి చెప్దామా? ఏమో, నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. మరీ ఎమర్జెన్సీ ఉంటే కానీ అసలు బయటికి పోద్దని మెసేజ్ వచ్చింది. వెదర్ ఏందిరా ఇట్లా ఆడుకుంటుంది? మనని రికవర్ కానియదు, నాకు అర్థమవుతుంది. నేను ఇగో ఏసీ గీసీ మొత్తం ఆఫ్ చేసుకొని కూర్చున్నా. ఏంది బా ఇది? A little later. డే అయిపోతూనే ఉంది మా, అంత సైక్ ఉంది. పొద్దున్న నుంచి అంత క్లౌడీ ఉండే. సడన్ గా థండర్ స్టార్మ్ అన్నాడు, వర్షం పడ్డది, ఇష్టం వచ్చినట్టు అవుతుంది. ఏంది ఇదంతా? మనకేమో వీకెండ్ అయిపోతుంది, రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్ స్టార్ట్. దేవుడా, అప్పటి నుంచి కూర్చొని పని చేస్తున్నా కదా, నా బ్రెయిన్ అసలు ఫంక్షన్ అయితలేదు. వీ హ్యావ్ పుదీనా రైస్ ఎట్ హోమ్. మంచిగా వేడిగా కడుపు నిండా తిందాం. పోయి ఫస్ట్ మన డిన్నర్ కంప్లీట్ చేసి ఇచ్చి పడేద్దాం. A few moments later. నో, సడన్ గా దిగిపోయింది మా. అబ్బా, సాని సెట్ చేద్దాం. One operation later. हाथों से कुछ ज्यादा ही टाइम निकल गया. It's 9:30 PM and almost day అయిపోయింది. Tomorrow morning we have to go to office and మన main office work starts from tomorrow. I'm very excited for that. There are going to be so many presentations, calls and stuff. So I think I have to trim a bit. లైట్ గా ట్రిమ్ చేసుకొని స్నానం చేద్దాం. ఈ విక్స్ ఏందో, నేనేందో, నా కథ ఏందో ఏం అర్థమైతలేదు. షిట్ మ్యాన్, షిట్. A little longer than a few minutes later. అబ్బా, స్నానం చేస్తే చాలా హ్యాపీగా ఉంది మా. ఎట్ ద సేమ్ టైం కొంచెం నీరసంగా కూడా ఉంది. బట్ రైట్ నౌ వీ స్టిల్ గాట్ వన్ మోర్ థింగ్ టు కంప్లీట్, విచ్ ఈస్ థంబ్నెయిల్ తయారు చేయాలి. 20-30 minutes లో అయిపోవట్ నీకు చూద్దాం. 15 minutes later. డన్ విత్ ద థంబ్నెయిల్ మా. 15 minutes లో అయిపోయింది. బిఫోర్ ఆఫ్టర్. ఓకే, పడుతుందో పట్టదో. అమ్మయ్యా. ఆల్ రైట్ మా, మన ఎడిటింగ్ అయిపోయింది, థంబ్నెయిల్ అయిపోయింది. ఐ థింక్ వీఆర్ డన్ ఫర్ ద డే. 4 రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నాం. డెఫినెట్లీ టుడే ఐమ్ ఫీలింగ్ అ లిటిల్ బిట్ బెటర్. బట్ ఐమ్ స్టిల్ గోనా టేక్ లివోసిట్రిజిన్ ఇంకా పారాసిటమాల్ టాబ్లెట్స్ వేసుకుంటా, విక్స్ జండుబాం పెట్టుకునే వంట. టైం అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతుంది. అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ రీసోర్స్ కదా, అట్లనే ఉంటది. మన డే 1 రోజు చెప్పిన కదా, మన స్టార్క్ మావ చెప్పిండు, నో అమౌంట్ ఆఫ్ మనీ ఎవర్ బాట్ ఎ సెకండ్ ఆఫ్ టైం. 4 రోజులు ఇంట్లోనే అయిపోయినాయి కరెక్టే. బట్ ఆ 4 రోజులు కూడా మనం ప్రతి మూమెంట్ ఎఫర్ట్ పెడుతూనే ఉన్నాం, పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం, మనకు కావాల్సింది చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. సో ఐమ్ హ్యాపీ ఫర్ ద ఎఫర్ట్, బట్ కుడ్ బి బెటర్. ఆల్సో ఈరోజు మన లోన్ లో ఇంకొక పెద్ద చంక్ ఆఫ్ అమౌంట్ కూడా పే చేసినాం, విచ్ ఇస్ గుడ్ అండ్ ఐమ్ హ్యాపీ ఫర్ దాట్. నేను ఈరోజు పే చేసినట్టు ఇంకా మమ్మీకి డాడీకి కూడా చెప్పలేదు. సో ఈ వీడియో లైవ్ అయినప్పుడు వాళ్ళకి కూడా సర్ప్రైజ్ ఉంటుంది. బట్ యా, రేపటి నుంచి ఆఫీస్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు టేక్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫ్రమ్ అస్. చాలా స్కిల్, టైం పెట్టాల్సిందే. సర్ఫేస్ లెవెల్ చేసేది కాదు. హై ప్రొఫైల్ ప్రాజెక్ట్ అని చెప్పిన కదా, డెడ్ లైన్స్ ఆర్ జస్ట్ 2 weeks. డెడ్ లైన్ ఇస్ జస్ట్ అబౌట్ 2 weeks. ఎండ్ టు ఎండ్ డిజైన్ జనరల్ గా 3 months అట్లా టైం పడుతుంది. మనం 2 వారాలలో చేయాలి. అండ్ వీఆర్ ది ఓన్లీ డిజైనర్ ఇన్ ద టీమ్. మొత్తం మన చేతిలోనే ఉంది, ఇచ్చి పడేయాలి, వేరే ఆప్షన్ లేదు. వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. చూద్దాం, రేపు స్టార్ట్ అవుతుంది. హోప్ ఇట్ గోస్ వెల్. అఫ్ కోర్స్ ఇట్ విల్ గో వెల్, బికాస్ ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ ఇఫ్ ఇట్ డజంట్. MVP కామెంట్ టైం. AMG బై కామెంట్ చేసిండు, మామ UV గ్లాసెస్ పెట్టుకోలేదంటే తర్వాత ఐ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే అని పెట్టిండు. విచ్ ఇస్ ట్రూ, మన దగ్గర గ్లాసెస్ ఉన్నాయి కూడా. బట్ అంతా విక్స్ జండుబా ఉండే కదా, మళ్ళీ తల మీద భారం లాగా ఎందుకు అని పెట్టలేదు. నిజాన్ని పెడితే బాగుంటుండే మామ. మన ఆడేసి బాయ్ కామెంట్ చేసిండు, మా ఒక క్వశ్చన్, 50th డే తర్వాత విల్ యూ స్టాప్ అప్లోడింగ్ దీస్ వీడియోస్ అని. ఐ డోంట్ నో, వాట్ యూ థింక్? మీరేమంటారు? మీరు చెప్పండి. ఎనీవేస్, మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.